ఎమ్మెల్సీ కవితపై చేసిన ఆ తీర్మానం మల్లన్న ఏదైతే వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి బీసీ సంఘం నేత జాజల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న ఎట్లా చూస్తున్నారు కవితపై వ్యాఖ్యలకు సంబంధించి తర్వాత దాడి? ఇప్పుడు దాడి ప్రజాస్వామ్యంలో దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇలా సమర్థించరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. కవిత గారు మల్లన్న మాట్లాడిన మాటల్లో ఏమన్నా పదాలలో కవిత గారు బాధపడి ఉంటే, ఆమె మనోభావాలు దెబ్బతింటే ఆమె నిరసన తెలిపేటువంటి మార్గాలు అనేకం ఉన్నాయి. ఒక అవకాశం ఇచ్చి మీరు మీ సభలో ఒక మహిళనన్న నన్ను ఈ రకంగా మాట్లాడారు. పురుషుల విషయంలో మాట్లాడవచ్చు, కానీ ఒక మహిళ విషయంలో ఇట్లాంటి పదాలు ఉపయోగించడం వల్ల నేను వ్యక్తిగతంగా బాధపడుతున్నా. ఇది మహిళల మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు 48 గంటల్లోగా దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పే అవకాశం ఉంటుంది, లేదా ఇందిరా పార్క్ ద్వారా ధర్నా చేసే అవకాశం ఉంటుంది, అనేక మార్గాల ద్వారా నిరసన తెలిపే అవకాశం ఉంటుంది. కానీ ఏకంగా ఉన్న పలంగా సాయంత్రం పోయి జైరాబాద్లో మాట్లాడొచ్చిండు, పొద్దున్నే పోయి ఉన్న పలంగా 100 మంది పోయి ఇలా క్యూ న్యూస్లో ఉన్నటువంటి ఒంటరిగా ఉన్నటువంటి మల్లన్న మీద ఇలా ఒకేసారి దాడి చేయడం, ఆ దాడిలో మామూలు దాడిగా రక్తం కళ్ళ చూడడం, ఆ తర్వాత తనకు ఉన్నటువంటి గన్మెన్లు ఇలా ఫైర్ చేయడం, గాల్లోకి కాల్పులు జరపడం, ఇంత పెద్ద దాడి ఇప్పటివరకు ఈ 10-15 ఏళ్ల కాలంలో ఎక్కడ జరిగిందా? అంటే గన్మెన్లు ఎవరు కార్యకర్తలు కాదు, గన్మెన్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వాళ్ళు వ్యవహరిస్తారు. వాళ్ళు ఏ వ్యక్తికైతే రక్షణ ఇస్తారో ఆ వ్యక్తి ప్రమాదంలో పడినప్పుడు, తన మరణానికి ఇలా ప్రమాదం ఉందని తెలిసినప్పుడు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తారు. మరి ఈ ఫైర్ ఓపెన్ చేసే కాడికి మీరు ఇలా దాడులకు పంపించారంటే, ఆ దాడులు చేసిన వాళ్ళు కూడా మా బీసీ ఎస్సీ ఎస్టీలే ఉంటారు. ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యన బీసీల మీద దాడి చేయించడం, బీసీల మధ్యన బీసీలు పంచాయలు పెట్టడం, ఇదేనా నీ బీసీ వాదం? బీసీ వాదం ఎత్తుకుని 10 సంవత్సరాలు ఉన్న కాలంలో బీసీల కోసం ఏం పనిచేయవు. అదేవిధంగా బీసీల మీద దాడులు చేస్తే ఏ రకంగా మాట్లాడవు. అవి ఇలా రిజర్వేషన్ తగ్గిస్తే దాడికి పోయిన బీసీలకు తెలియదా ఇదంతా అవుతుంది అని చెప్పేసి? లేకపోతే మరి వాళ్ళు కూడా బీసీలే, మీరు కూడా బీసీలే. ఆర్ కృష్ణ ఏమో బీసీలకు మద్దతు తెలుపుతే ఏంటి, బీసీ ఉద్యమం ఎవరైనా చేయొచ్చు అని ఆయన చెప్తున్నారు. మీరేమో బీసీలు ఉద్యమం చేయొద్దని మీరు అంటున్నారు. ఇప్పుడు బీసీల గురించి సపోర్టుగా ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ నాయకత్వం చేయడాన్ని మేము అంగీకరించాం. ఇవాళ నేను అంటున్నా, ఇలా వర్గీకరణ ఉద్యమానికి మందకిస్తున్న నాయకత్వం వహించిండు. ఇప్పుడు నేను పోయి నాయకత్వం వహిస్తుంటే ఊరుకుంటారా? అదేవిధంగా తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ ఉద్యమానికి ఆంధ్ర వ్యక్తి వచ్చి నేను తెలంగాణ కావాలి, నేను నాయకత్వం చేస్తా, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు నా కింద పనిచేయరంటే నడుస్తుందా? నువ్వు బీసీల గురించి సపోర్ట్ చేయి, కానీ నేనే నాయకత్వం వహిస్తా. ఆమె ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నది? మా నానే ముఖ్యమంత్రి అవుతాడు, నేను ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, ఆ తర్వాత ఇంకా 10 ఏళ్లకు నేనే ముఖ్యమంత్రి అవుతాంటే. అంటే ఈ బీసీలో వస్తున్న చైతన్యాన్ని, బీసీలో వస్తున్న రాజకీయ చైతన్యాన్ని బీఆర్ఎస్ పార్టీకు ఓటు మళ్లించుకుని అగ్రకులాలు అంటే ఈ విలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ అధికారంలో రావడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడ మాత్రమే ఇది. కాబట్టి దీన్ని ఇట్లా అర్థం చేసుకుంటాం. కానీ మీరు అలా మేకలకు తోడేళ్ళు కాపలాగా ఉంటాయా? మేకలకు తోడేళ్ళు నాయకత్వం వహిస్తాయా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇట్లా దాడులు చేస్తురే, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎన్ని దాడులు చేసినావు? మా కాలేజీ టీవీ దాసర శ్రీనివాస్ మీద దాడి చేస్తేవి, మా తొలి వెలుగు రఘు మీద దాడి చేస్తేవి, మా క్వీనూసు మల్లన్న మీద దాడి చేస్తేవి. అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేసినావు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాడి చేసినావు. ఇదేమి సంస్కృతి? అంటే మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించి కంచం పొత్తు మంచం పొత్తు అనే దానికి మల్లన్న కూడా ఒక వివరణ ఇచ్చిండు. మీరు చాలా నుంచి బీసీ ఉద్యమంలో ఉన్నారు, అది చెప్పే వివరణ కరెక్టేనా? మంచం పొత్తు అంటే కురుమలకు గొల్లలకు సంబంధించి ఒక వివరణ చెప్తున్నారు, నిజంగా నిజమేనా? ఇప్పుడు వివరణ పక్కన పెడితే, తెలంగాణలో కేసీఆర్ గారి స్పీచ్లు చూస్తే ఒక్క సామెత లేకుండా ఆయన స్పీచ్ లేదు. ప్రతి సందర్భం లోపల ఆయన ఒక అర్ధగంట ఉపన్యాసం ఇస్తే అందులో ఒక 10-15 సామెతలు చెప్పేవాడు. కాబట్టి తెలంగాణలో మాట్లాడేటప్పుడు ఏ నాయకుడైతే ఉపన్యాసం ఇస్తుండో ప్రజలకు చాలా ఈజీగా రీచ్ కావడానికి సామెతల రూపంలో చెప్తారు. ఒక వ్యవస్థ గురించి చెప్పేటప్పుడు అది మొత్తం చెప్పే బదులు సామెతల రూపంలో చెప్తే ఈజీగా అవుతుందని. ఒకవేళ ఈ సామెత చెప్పినప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్టు మీకు మనసు నొప్పించి ఉంటే, మీరు బాధపడి ఉంటే, దాడులు చేస్తేనే దీనికి ఉపశమనం కలుగుతుంది, దాడులు చేస్తేనే దీనికి ప్రత్యామ్నాయం అని ఈ ప్రజాస్వామ్యవాదిగా మీరు నమ్ముతున్నారా? ఈ దాడులు ఇలా మీరు అన్నారని చెప్పి మీరు అంటున్నారే, కాబట్టి దాడులు చేయడము ఎట్లా సమర్థించుకుంటారు? కాబట్టి ఇది దాడులు చేసేటువంటి సంస్కృతి రాయలసీమలో ఉండే, ఆ రాయలసీమ నుంచి వీళ్ళ ద్వారా ఇలా తెలంగాణకు వాకింది. కాబట్టి ఈ దాడులు అనే దాన్ని ఎవ్వరూ ప్రజాస్వామ్యవాదులు సమర్థించరు. కాబట్టి
మీరు నిరసన తెలిపే మార్గాలు ఉన్నప్పటికీ ఒక అవకాశం ఇవ్వకుండా దాడి చేశారు కాబట్టి ఇట్లా దాడికి ప్రతి దాడి చేసుకుంటూ పోతే ఎక్కడ పోతారు? గతంలో ఇదే తీన్మార్ మల్లన్న రెడ్డిలకు సంబంధించి కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండే. ఇప్పుడు చూస్తే కవితకు సంబంధించి అంటే బీసీల ఛాంపియన్గా నేనున్నా అని చెప్పేసి చూసుకోవడానికి ఇదంతా చేస్తున్నా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి అంటే ఇప్పుడు ఉద్యమ నాయకుడు ఇదే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మాట్లాడేటప్పుడు ఆంధ్ర వాళ్ళ ఆహారం మీద మాట్లాడిండు, వ్యవహారం మీద మాట్లాడిండు, భాష మీద మాట్లాడిండు, వాళ్ళ వ్యక్తిత్వం మీద మాట్లాడిండు. ఆయన మాట్లాడదంటూ ఏమీ లేదు. ఉద్యమం అంటే అగ్రవర్ణాలు తిట్టడమా? మీ ఉద్దేశం ఏంటి అది చెప్పండి. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. నేను అగ్రవర్ణాలను తిట్టడాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఎవరిని తిట్టినంత మాత్రాన బీసీ రాజ్యాధికారం రాదు. కానీ అక్కడ సమయం సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి స్పాంటేనియస్గా కొన్ని రావచ్చు. కానీ అగ్రవర్ణాలను తిట్టడము ఒక కులానికి వ్యక్తిగతంగా కించపరచడాన్ని మేము వ్యతిరేకిస్తాం. కానీ సమయం సందర్భాన్ని బట్టి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన బట్టి ఉంటుంది. మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఏమన్నా మాటలు ఆ స్పీచ్లో తప్పులు దొర్లుంటే మళ్ళీ వెనకకి తీసుకుంటారు. అది కామన్. అది గత కొన్ని దశాబ్దాలుగా ఆర్ కృష్ణ చేస్తున్నారు, మీరు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నవీన్ ఏదైతే తీన్మార్ మల్లన్న వస్తున్నాడు ఆ బీసీల ఉద్యమం, మీరు యాక్సెప్ట్ చేస్తారా మరి అతని నాయకత్వాన్ని? ఇప్పుడు మీరే అన్నారు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. 2 కోట్ల మంది బీసీ బిడ్డలు ఎవ్వరు బీసీ ఉద్యమం చేసినా నేను స్వాగతిస్తా, ఆహ్వానిస్తా. వాళ్ళకి ఆ హక్కు ఉంది. నాయకత్వం కంపల్సరీ రావాలి. 100 మంది తీన్మార్ మల్లన్న రావాలి, 100 మంది జాదల శ్రీనివాసులు రావాలి, 1000 మంది ఆర్కృష్ణయ్యలు రావాలి. అదేవిధంగా ఇంకా చాలా అవసరం ఉంది నాయకత్వం. ఈ నాయకత్వం అవసరం ఉంది, ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి బీసీ ఉద్యమం చేస్తే మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం, అంగీకరిస్తాం. ఆర్ కృష్ణేమో తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తుండు, జాజల శ్రీనివాస్ గౌడ్ ఏమో కవితకు సపోర్ట్ చేస్తుండు, జాజల శ్రీనివాస్ గౌడ్ ఏమో తీన్మార్ మల్లన్న. ఎందుకు బీసీలు ఇట్లా విడిపోతున్నారు? అంటే మా దారులు వేరు కావచ్చు, కానీ మా గమ్యం ఒకటే. దారులు వేరు కావచ్చు, వాళ్ళు ఒక దారిన మేము ఒక దారిన మల్లన్న ఒక దారిన పోవచ్చు, కానీ అంతిమంగా బీసీలకు రాజకీయ అధికారం రావాలి, బీసీలే ముఖ్యమంత్రి కావాలని మా లక్ష్యం. ఖచ్చితంగా ఏదైతే దాడికి సంబంధించి మేమైతే యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ నిరసన తెలపాలంటే దానికి మార్గాలు వేరే ఉంటాయి. ఒకవేళ కవితపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా నిరసన తెలపాలంటే వేరే పద్ధతులు ఉన్నాయి. కానీ బీసీల రాజ్యాధికారానికి సంబంధించి గతంలో మేము ఫైట్ చేసాం కాబట్టి వాళ్ళ నాయకత్వం వహిస్తే ఖచ్చితంగా ఒప్పుకునేలేదు. బీసీ నాయకత్వం బీసీ రాజ్యాధికారం రావాలంటే బీసీ లీడర్లు చాలామంది ఉన్నారు, వీళ్ళు వచ్చి కొత్తగా వెలగబెట్టేది ఏం లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే దాడికి సంబంధించి మాత్రం దాడి ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. నిరసన కార్యక్రమాలు చాలా ఉంటాయి. దానికి సంబంధించి గతంలో కేసీఆర్ కూడా ఉద్యమం టైంలో చాలాసార్లు మాట్లాడాడు. బట్ అది ఒకవేళ నొచ్చుకొని ఉంటే కవిత వేరే మార్గాల ద్వారా నిరసన మార్గాలు తెలియజేస్తే బాగుండు. బట్ దాడి ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించేది లేని చెప్పేసి, వాళ్ళ నాయకత్వాన్ని కూడా ఉపేక్షించేది లేని చెప్పేసి, రానున్న రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి, బీసీ రాజ్యాధికారమే వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహిత్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.